ఫ్రెండ్స్ నేను సెకండ్ ట్రిక్ చెప్తానని చెప్పాను కదా! సో, ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రొఫైల్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ షార్ట్స్ పక్కన పోస్ట్ ఉన్నాయి కదా! దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ క్యూఆర్ కోడ్‌తో పాటు థంబ్‌నెయిల్ కూడా ఇచ్చాను. సో, మీరు ఏ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలో ఇక్కడ థంబ్‌నెయిల్ చూసి ఇక్కడ అన్ని పోస్ట్ అయితే చేశాను. చూసి మీరు ఇక్కడ కొంచెం పక్కకు జరిపితే క్యూఆర్ కోడ్ ఉంటది. ఆ క్యూఆర్ కోడ్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ పెద్దగా ఓపెన్ అయితది. మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఈ విధంగా స్క్రీన్ షాట్ మీద ట్యాప్ చేసుకొని మీరు గ్యాలరీలోకి అయితే వెళ్ళండి ఫస్ట్. గ్యాలరీలో ఆ క్యూఆర్ కోడ్‌ని ఓపెన్ చేసుకోండి. క్యూఆర్ కోడ్‌ని ఓపెన్ చేసుకొని అది షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఇక్కడ కింద ఆప్షన్స్ అయితే వస్తాయి కదా! ఇక్కడ లెన్స్ ఉంది కదా! గూగుల్ లెన్స్ దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ ఇక్కడ చూడొచ్చు లింక్ అని వచ్చింది కదా! అలెక్ క్రియేషన్ అని. ఆ లింక్ మీద ట్యాప్ చేయండి. డైరెక్ట్‌గా క్రోమ్ అలెక్ మోషన్ వస్తది. అలెక్ మోషన్ మీద ట్యాప్ చేయండి. డైరెక్ట్‌గా అలెక్ మోషన్‌లోకి అయితే ఇంపోర్ట్ అవుతుంది. సో, ఇంపోర్ట్ చేసేటప్పుడు కూడా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ. చేసుకోవడం చెప్తాను. సో, ఈ విధంగా వెరిఫై లింక్ తర్వాత ఇంపోర్ట్ అని వస్తది. దాని మీద ట్యాప్ చేసుకోండి. డైరెక్ట్‌గా ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని కంటిన్యూ టు టైమ్‌లైన్ మీద ట్యాప్ చేసుకోండి.